మత ప్రచారం చేసేటటువంటి క్రైస్తవులకు ఏం చెప్తారు మీరు? అంటే మత ప్రచారం అంటే మత ప్రచారం అంటే మా మతంలో చేరండి, మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే కదా. ఎవడు చెప్పినా తప్పే మా మతంలో చేరండి అని. మళ్ళొకసారి మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే. క్రిస్టియన్స్ చెప్పినా, హిందువులు చెప్పినా తప్పే, క్రిస్టియన్లు చెప్పినా తప్పే. క్రిస్టియన్లు చెప్పినా 100 సార్లు మీరు అడిగినా అదే ఆన్సర్ చెప్తా. క్రిస్టియన్లు మా మతంలో చేరండి అని ఎవడు చెప్పినా తప్పే. అది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనం ఎవరికైనా చెబితే మంచి చెప్పాలి. ఇప్పుడు నా వీడియోలు ఉన్నాయి, మీ వీడియోలు ఉన్నాయి, మీరు నాతో ఫోన్ చేసినప్పుడు కూడా మన ఇంటర్వ్యూ ద్వారా సమాజానికి మంచి జరగాలని అన్నారా? అవునా? అవును. అంటే మీ పర్సెప్షన్ ఏంటి? మన ఇద్దరం మాట్లాడుకుని కొన్ని విషయాలు చెప్పడం ద్వారా సమాజానికి ఏం జరగాలనేది మీ ఉద్దేశం? మంచి జరగాలి. అది యాటిట్యూడ్, గుడ్ యాటిట్యూడ్ అది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, మనం ఏదైనా చెప్తున్నప్పుడు అవతలి వాడికి మేలు చేసే విధంగా ఉండాలి. అంతేగాని నా మతంలోకి వచ్చే అంటే ఏమవుతుంది? నీ మతంలోకి వచ్చేస్తే కదా. అంటే మతంలోకి రాగానే ఇప్పుడు నాకు పెళ్ళి అయితలేదు, వెంటనే పెళ్ళి అయిపోతుంది. లేకపోతే ఎవరికన్నా తోటోళ్ళకు బిడ్డనో కొడుకో పుడతలేడు, వెంటనే బిడ్డ కొడుకు పుడతారు. లేకపోతే కాలు పడిపోయింది, వెంటనే కాలు మంచిగా అయిపోతుంది. అన్ని మతాలు ఉన్నారు కదా వాళ్ళు, అన్ని మతాలు నా దగ్గర వీడియోలోనే చూపించిన మీకు. నేను మిమ్మల్ని ఎవరికి రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నా? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అదే నేను అంటున్నా. నేను హిందువులకు రిప్రజెంటేటివ్ గా మిమ్మల్ని కూర్చోబెట్టలేదు. నేను పాయింట్ లేకపోతే ముస్లింలకు నా పాయింట్ ఏంటంటే నేను కేవలం మతానికి విలువనిచ్చే వ్యక్తిని కాదు. నాకు మానవత్వం అన్న, హ్యుమానిటీ అన్న చాలా ఇష్టం. నాకు యేసుప్రభులో నచ్చింది కూడా అదే. ఆయనలో ఉన్న హ్యుమానిటీ నేను పీక్స్ చూసా, అంటే నేను నా అనుభవాల్లో. సో దానివల్ల నేను ఆయనకి అట్రాక్ట్ అయ్యా. సో అదే భావజాలం నేను ఇప్పటికీ కలిగి ఉన్నా. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత, మనిషిని మనిషిగా చూసే తత్వం ఏదైతే ఉందో, ఐ లైక్ హిమ్ వెరీ మచ్, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. సో ఆ భావజాలాన్ని కలిగిన వ్యక్తిగా నేను అందరినీ ఒకేలా చూస్తా. ఫస్ట్ నాకు మనిషిని చూడగానే ఇతను కూడా నాలాగా ఒక మానవుడు, దేవుని స్వరూపం కలిగినవాడు, దేవుడి పోలిక కలిగినవాడు అనే భావజాలం నాకు మొదట కనబడుతుంది. మీరైనా ఇంకొకరైనా ఎవరైనా అంతే, మనందరం ఒకటే పరమాత్ముడి సంతానం అనేది నా భావన. సో కాబట్టి మోసం చేసేవాడు ఎక్కడున్నా వాడిని మనం ఎక్కడైనా ఖండించాలి. ఈవెన్ మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, ప్రలోభాలకు గురి చేసి మీ అప్పులు తీరిపోతాయి మా దగ్గరికి వస్తే, మీ రోగాలు తగ్గిపోతాయి మా దగ్గరికి వస్తే, మీ సమస్యలు పోతాయి మా దగ్గరికి వస్తే, మీకు ఏవో మా దగ్గరికి వస్తే అద్భుతాలు జరిగిపోతాయి అని ఇలా భూ సంబంధంగా మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా మోసగాడే. అలాంటి వాళ్ళు నమ్మొద్దని సాక్షాత్ యేసుప్రభు చెప్పారు బైబిల్. ఈ గుండ్లు కొట్టించుకునే ఆచారం ఎక్కడండి క్రిస్టియానిటీలో? వాళ్ళు పెట్టుకున్నది బైబిల్లో ఎక్కడ? అలాంటి బైబిల్ ఉందా? అంటే తలనీలాలు సమర్పించడం అని యూదుల ఆచారం ఒకటి ఉంది, కానీ అది మొత్తానికి గుండు కాదు. అది జస్ట్ వాళ్ళ పక్క తల వెంట్రుకలు కొన్ని కత్తిరించుకుంటారు, వాళ్ళకి ఏదో ఆచారాలు ఉన్నాయి, యోధాచారాలు. అది గుండు కొట్టించుకునేది అనేది పూర్తిగా హిందువుల ఆచారం. సో దాన్ని అడాప్ట్ చేసుకుని ఇల్లు గుండ్లు కొట్టించుకోవటం అలాంటివి చేస్తున్నారు. గౌరీపట్నం అది నేను దాన్ని ఎప్పుడో 7-8 సంవత్సరాల నుంచి ఖండిస్తున్నాను నేను. రైట్, ఇదొకటి. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, నేను ఒగ్గు కథ విన్నా నేను. ఒగ్గోళ్ళు అంటే ఈ ఏమంటారు, అది గొంగడ వేసుకొని రెడ్ కలర్ తలపా కట్టుకొని డోళ్ళతోటి ఎల్లమ్మ కథ, లేకపోతే మల్లన్న కథ, లేకపోతే భీరప్ప కథ, దుర్గమ్మ కథ, ఇవి చెప్పంగా విన్నా. తద్వారా యేసయ్య కథ కూడా చెప్తా ఉన్నారు. ఎవరు విన్నారా మీరు? ఇది నాకు తెలియదు. అంటే హరికథ బుర్రకథ టైపా? సేమ్ అదే థీమ్లా వీణ పట్టుకుని చెప్తారు. అదేనా? వీణ పట్టుకుని చిడతల వాయిస్. ఎస్ అబ్సల్యూట్లీ. సో కళాకారులు చెప్పుకుంటున్నారేమో, మరి మంచిగా చెప్తే తప్పే ఉంది, ఏదో వేలో చెప్తారు. అంటే ఓకేనా? ఈ సంస్కృతిని కాపీ చేయొచ్చు అంటారా? అది సంస్కృతి ఏముంది, అది జస్ట్ కళది. ఇప్పుడు కళాకారుడు అంటే సినిమా ఉంది, అదో కళ. అందులో ఏదైనా చూపించవచ్చు. కరుణామయుడు సినిమా తీశాడు, అన్నమయ్య సినిమా తీశాడు. సినిమా ద్వారా వాళ్ళు ఒక మంచి విషయాన్ని ప్రపంచానికి చెప్దాం అనుకుంటే ఎలాగో ఈ కళ కూడా అంతే. ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూసి తప్పు పట్టడానికి ఏముంది? ఇప్పుడు దానికి ఏమైనా పేటెంట్ తీసుకున్నారండి? నాకు అర్థం కాదు. ఈ కళ ఇక్కడ పుట్టింది కాబట్టి ఇక్కడ వాళ్ళు దీనికే యూజ్ చేయాలని ఎవడో పేటెంట్ తీసుకోలేదు కదా. వరల్డ్ వైడ్ ఎన్నో మనం వాడుకోవట్లేదా? ప్రపంచీకరణ, మంచికి దేన్నైనా వాడతాం, వాడుకోవచ్చు అంటారు. మరి తప్పే ఉంది? ఇప్పుడు మరి కెమెరాలన్నీ మనం కనిపెట్టుకున్నాం ఏంటి? విదేశాల వాళ్ళు కనిపెట్టినాయి కదా, మనం వాడుకుంటున్నాం. ఈ టెక్నాలజీ అంతా మనకి ఎక్కడది? విదేశాల వాళ్ళదే కదా. మన దేశంలో కూడా కొంచెం ఉన్నది. ఏముంది టెక్నాలజీ? ఏం లేదా మన దేశంలో? నాకే శాస్త్రవేత్త తక్కువ, కొంతమంది ఉన్నారు తప్ప ఇంత హెవీ టెక్నాలజీని మన దేశంలోంచి తీసుకొచ్చినట్టుగా. భారతదేశం అంటే గౌరవం లేదా మీకు? నాకు భారతదేశం అంటే పిచ్చి ప్రేమ. ఐ మీన్ ఇండియా. పైకా లోపల ఉన్నా
పైకా లోపల ఉన్నా అంటే ప్రూవ్ చేసుకుందాం అంటే చెప్పండి, మేము ఇద్దరం ఏదైనా చేద్దాం పోనీ, ఏం చేస్తారు? మీ ఇష్టం అది. అంటే ప్రూవ్ చేయడానికి ఏమన్నా కోస్తే ఏమైనా ఇండియన్ అని రావాలా బ్లడ్? మనం ఇండియాకి ఏమైనా అన్యాయం చేయకూడదు. మాటలలో తెలిసిపోతుంది, ఇప్పుడు చూసేటోళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఐ మీన్ ఇండియన్ అంతే. ఓకే, నేను నిజాయితీగా మాట్లాడతా. భారత్ మాతాకి జై. భారత్ కి జై అంటాను. భారత్ మాతాకి జై. మాత అంటే ఏంటి? ఆ, మాతృభూమనేనా? ఆ. అంతేనా? ఆ. అయితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నో డౌట్ ఎట్ ఆల్ అందులో. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై, మాతృభూమి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై వినపడలేదా? గట్టి చెప్పను ఇంకా. నాకు వినపడదన్నా ఎక్కువ. భారత్ మాతాకి జై. ఏంది ఇప్పుడు? ఓకే, భారత్ మాతాకి జై, భారత్ పితాకి జై, భారత్ భూమికి జై. భారతీయులందరూ నా సహోదరులు. ఐ లవ్ మై ఇండియా.